దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ నోటిని కాచుకొనుము. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 3వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనుష్యులుగా ఈ లోకములో ఉన్న మనకు అనేక బంధములు, బంధుత్వములు ఏర్పడును. మనము కొన్ని సందర్భములలో ఎదుటివారి అభిప్రాయములతో అంగీకరించలేము. దానిని బట్టి గొడవలు జరిగి మనస్పర్ధలు రావచ్చును. జీవితములలో ఇతరులతో అంగీకరించకపోవుట, ఒత్తిడి, గొడవ పడటం ఇవన్నీ సహజం. కానీ అటువంటి ఆవేశపూరితమైన సమయములలో మనము వదిలే మాటలు పదునైనవిగా, ఇతరులను నొప్పించేవిగా, కించపరిచేవిగా ఉండకూడదు. అటువంటి కార్యములు, మాటలు మన బంధాలపై చెడు ప్రభావమును చూపును. ఈ లోకములో ఏ ఒక్కరూ నిక్కచ్చిగా ఉండుట సాధ్యపడదు. ప్రతి ఒక్కరిలోనూ కొరతలు అనేవి ఉండును. అటువంటప్పుడు ఎదుటివారి తప్పులపై విరుచుకుపడటం సమంజసమైన కార్యం కాదు. అది నీ అహంకారమును మాత్రమే చూపించును. నీ నాలుకను నీవు మచ్చిక చేసుకొనవలెను. నీ మనసునకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుటకు దానికి అధికారము ఇవ్వకుము. అనాలోచితముగా మాట్లాడే నాలుకకు మనము తాళము పెట్టవలెను. ఉదాహరణకు, నీ యొక్క యజమాని బహు కఠినముగా తప్పుగా నీ ఎడల ప్రవర్తించవచ్చును. నీ మనసులో అతనిని గూర్చి నీవనుకున్న కార్యములు చెప్పవచ్చును. అయితే అతను అధికారము గల యజమాని, నీవు కాదు. నీవనుకున్న మాటలు నిజమైనవిగా ఉన్నప్పటికీ నీవు నీ యజమానిని వాటిని గూర్చి అడిగి అందరి ముందు గొప్ప కార్యము చేసినట్లుగా తలంచవచ్చును. అందరూ నిన్ను దానిని బట్టి మెచ్చుకొనవచ్చును. దాని యొక్క పర్యవసారం ఏ విధముగా ఉండును? ఒకటి, నీ యజమాని అది మనసులో పెట్టుకొని నిన్ను నీ ఉద్యోగములో అనేక రకములుగా శోధించవచ్చును, లేదా నీ ఉద్యోగమును తీసివేయవచ్చును. అప్పుడు నీ స్థితి ఏమగును? నిన్ను ప్రోత్సాహపరిచిన నీ తోటి ఉద్యోగస్తులు నీ ఉద్యోగము పోయినప్పుడు నీ గురించి నీ యజమాని దగ్గర సిఫారసు చేయరు. అప్పుడు నీవు, నేను ఆ నిమిషములో కొంచెము నెమ్మదిగా ఉండినట్లయితే బాగుండేది, నా నాలుకను నేను అదుపులో ఉంచుకొనినట్లయితే ఈ దినమున నా ఉద్యోగము నాకు ఉండేది అని పశ్చాత్తాపపడుదువు. అవునా? కాబట్టి పరిస్థితులు నీకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు కొంచెము వెనుకకు తగ్గి నీ నాలుకను అదుపులో పెట్టుకొనుట మంచి కార్యము. నీ స్థితిని ప్రభువునకు అప్పచెప్పుము. ఆయనే తగిన సమయములో న్యాయము తీర్చుదురు. నీ నాలుకతో నీవు తీర్పు తీర్చిన ఎడల ప్రభువు ఇక ఆ విషయములో జోక్యం చేసుకొనడని జ్ఞాపకముంచుకొనుము. మనము సామెతలు 18వ అధ్యాయము 21వ వచనమును గమనించినట్లయితే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అని చదువుచున్నాము. నిజముగానే మన నాలుకతో మనము ఏమి పలుకుదమో దానిని బట్టియే మనము మన ఆత్మీయ ఫలితమును, దేవుని దగ్గర నుండి తీర్పును పొందుదుము అని మనము గ్రహించవలెను. మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతయును గమనించినట్లయితే, మనము ఎన్ని గొప్ప కార్యములు చేయుచున్నప్పటికీ ప్రేమ లేకపోతే సమస్తమును వ్యర్థమే అని చూడగలము. 7వ వచనమును గమనించినట్లయితే, ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అనగా అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అని చదువుచున్నాము. అవును ప్రియులారా, ప్రేమ మనుష్యులు చేయుచున్న తప్పిదములను గుర్తు చేయదు. ప్రేమ ఉన్నట్లయితే నీవు సమస్తమైన కీడును జయించగలవు. నీకున్న ప్రేమను బట్టి ఎదుటివారు నీతో వ్యతిరేకముగా, కించపరిచే విధముగా మాట్లాడుచున్నప్పుడు నీవును వారి స్థాయికి దిగిపోయి వారి వలె మాట్లాడక నీ నాలుకను కాచుకొనుము. పక్షిరాజు వలె అటువంటి కార్యముల నుండి నిన్ను నీవు పైకి లేపుకొనుము, కాని క్రిందకు చూడకు. నీ విలువైన సమయమును, నిన్నును నీ స్వభావమును క్రిందకు లాగే వాటిపై మనస్సు పెట్టకు. మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములను గమనించినట్లయితే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని చదువుచున్నాము. దీనిని బట్టి మనము నాలుకతో చేయు పాపమును బట్టి దాని ఫలితముగా నరకములో నిత్య అగ్నిలోకి త్రోయబడదుమని జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేటి దినమున నీవు నీ నోటిని కాచుకొనుచున్నావా? లేదా చిన్న అవయవమైన నీ నాలుకతో పాపము చేసి నీకు తెలియకయే నరకమునకు అర్హతను సంపాదించు
తప్పించుకొనుచున్నావా? నీవు నీ జీవితమంతయును మంచి కార్యములు చేయుచు కేవలము నీ నోటితో నీవు చేసిన పాపమును బట్టి తీర్పు తీర్చబడుచున్నావా? దేవుని బిడ్డలుగా ఉన్న మనము బహు జాగ్రత్తగా మన జీవితములను కాచుకొనవలెను. ప్రేమ అన్నిటినీ కప్పును, సహించును అన్న రీతిగా ఎదుటివారిపై ప్రేమ కలిగి జీవించుము. నీ ఓర్పుకు తగిన ప్రతిఫలము దేవుడు నీకు సిద్ధపరచుదురని జ్ఞాపకముంచుకొనుము. ప్రభువే తన కృపను బట్టి మన నోటిని కాచుకొనుటకు సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కృప చూపి నిత్య మార్గములో నడిపించుదురుగాక. ఆమేన్.